క్రైస్తు మహానుభావుడు ఎంత ఉపనిషత్తు హృదయం తెలిసి ఆయన మాట్లాడా అనిపిస్తుంది నాకు. వాట్ ఈజ్ మెంట్ బై రిసరెక్షన్? సరెక్షన్ అంటే పైకి రావడం, రిసరెక్షన్ అంటే సచ్చి మళ్ళీ బతకటం. దానికి అర్థం తెలియదు. అసలు ఉపనిషత్తు మనకు తెలుసా? ఎవరికి తెలుసుండే అర్థం? హిందువులకు తెలుసా? క్రైస్తవులకు తెలుసు? ఎవరికి తెలియదు. మననం చేసిన పెద్ద మనిషికే తెలుస్తుంది అర్థం, లేకపోతే ఏది తెలియదు. తన్ను తాను చంపుకొని అవుట్ ఆఫ్ హిజ్ ఓన్ యాషెస్ హీ షుడ్ రైజ్ అగైన్ యాజ్ ఎ ఫుల్ పర్సనాలిటీ. అనగా సగుణమైన తన రూపం పోయింది, నిర్గుణమైన రూపం వచ్చేసింది. అది రిసరెక్షన్ అని అన్నది క్రైస్తు పాపం. ఏ మ్యాన్ మస్ట్ బి ట్వైస్ బార్న్, డూ యూ అండర్స్టాండ్ మై స్టేట్మెంట్ అని అడిగాట శిష్యులను క్రైస్తు. ఒక మానవుడు 2 సార్లు పుట్టాలి అన్నాట. 2 సార్లు పుట్టాలి అనేసరికి వాళ్ళేమనుకుంటున్నారంటే చచ్చిన తర్వాత మళ్ళీ ఒక జన్మ ఎత్తటమేమో అనుకున్నారట. నో, వైల్ లివింగ్ యూ షుడ్ బి బార్న్ అగైన్ అన్నాట. నువ్వు ఇప్పుడు బతికున్నప్పుడే మళ్ళీ చచ్చి మళ్ళీ పుట్టాలన్నాట. ఉపనిషత్తు ఎలా తొంగి చూస్తున్నదో చూడండి. బతికున్నప్పుడే మళ్ళీ పుట్టడం ఏమిటి? చచ్చి పుట్టావయ్యా. బతికున్నప్పుడు అంటారు, మళ్ళీ చావమంటారు ఏమిటయ్యా? ఇచ్చివాడా. దట్ విచ్ ఈజ్ బార్న్ ఆఫ్ ఫ్లెష్ ఈజ్ ఫ్లెష్, దట్ విచ్ ఈజ్ బార్న్ ఆఫ్ స్పిరిట్ ఈజ్ స్పిరిట్.